ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాస ప్రారంభం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు నుంచి శిశిర ఋతువు ప్రారంభం. ఈ రోజు తిథి శుద్ధ పాడ్యమి, రాత్రి 7:33 వరకు. అనంతరం తిథి శుద్ధ విధియ పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కందుల దానం, కుజ జపం, అలాగే ఎర్రటి వస్త్రధారణ, ఎర్రటి వస్త్రదానం, ఎర్రటి గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. నక్షత్రం ధనిష్ట, సాయంత్రం 5:12 వరకు. అనంతరం నక్షత్రం శతభిషం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి. ఇది ఆలోచన దోషాలని పెంచుతుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి దక్షిణామూర్తిని సేవించడం ద్వారా, పూజించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా, వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం మిత్రుల ద్వారా చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు వృత్తిపరంగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. శారీరక రుగ్మతలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగంలో వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని చవిచూస్తారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు అనుకూల పరిస్థితిని ఆర్థికంగా కలిగిస్తాయి. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు తగ్గుతాయి. విభేదాలు కూడా భాగస్వాములతో తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆచరించగలింపచేసేటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపశృతులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వైద్య వృత్తి వారికి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలు కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి గణపతి అష్టోత్తరాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా లేదా వినటం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఖర్చుల్ని నియంత్రించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సాధించగలుగుతారు. నూతన ఆదాయానికై అన్వేషించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్మిక రంగం వారు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని మహిళలు ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విషయాలు దగ్గరవుతాయి. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత దగ్గరవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని అన్ని రంగాల వారు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కృషితో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆటుపోట్లని ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధతో రాణించగలుగుతారు. కృషితో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయత్నపూర్వకంగా అన్ని రంగాల వారు పొందగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు, జాప్యాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా
ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికొందుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలకై అన్వేషించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. అసహన పరిస్థితులకి స్వస్తి చెప్పగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేసినటువంటి పొరపాట్లు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. సంకట పరిస్థితులు ఆర్థిక పరంగా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అవకాశాలని ఆశించినటువంటి విధంగా చేజెక్కించుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కార్మిక రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గృహిణులకు క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు తద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయోమయ పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆనందకర వార్తలు గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని ఆశించినటువంటి విధంగా సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. వ్యాపార రంగం వారికి సంతోష వార్తలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ప్రశాంతత దగ్గరవుతుంది. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించవలసినటువంటి ముఖ్య విశేషాంశాల్లో మాసాల యొక్క ప్రాధాన్యత కూడాను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచి మాఘమాస ప్రారంభం. కొత్త గృహ శంకుస్థాపనాదులు మాఘమాసంలో చేయటం సర్వత్రా కూడాను శుభదాయకమని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. మాఘమాసంలో చక్కటి ముహూర్తాన్ని నిర్ణయింపచేసుకొని కొత్తగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి వాళ్ళు ప్రారంభించుకోవచ్చు. ఈ మాసం శివారాధనకు అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న సామెతరీత్యా శివుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల గృహయోగ ప్రభావాలు కూడాను వ్యక్తికి సిద్ధింపచేసుకోవటానికి ప్రతి వ్యక్తి కూడాను శివనామ సంకీర్తనం, శివారాధన చేయటం ఈ మాసంలో దాగిన పరమార్థ లక్షణంగా గుర్తెరగాలి. అంతేకాకుండా మారేడు చెట్టుకు తప్పనిసరిగా చెంబెడు నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే నిత్యం మీరు శివాభిషేకం చేసినటువంటి సుకృత పుణ్యఫలాన్ని పొంది తీరుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. మారేడు దళంలో దాగిన పరమార్థం శ్రీ లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలే అని గుర్తెరుగుతూ వాస్తుశాస్త్రరీత్యా ఉదయం లేవగానే ఉత్తరపు వాకిలి గుండా బయటికి వచ్చి ప్రకృతి తత్వంలో దాగిన ఆ ఆకుపచ్చని రంగులను తిలకించినట్లయితే ఆరోగ్యరీత్యా విశిష్టవంతమైనటువంటి కంటి చూపు చక్కగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ప్రతినిత్యం కూడాను ప్రతి వ్యక్తి కూడాను తెల్లవారుజాముననే నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకున్న పిదుప సూర్యరశ్మి సోకేటువంటి తీరుతెన్నులలో దానికి సంబంధించిన సూర్యోపాసన చేయటం సర్వత్రా శుభదాయకంగా మనకు ఆరోగ్యప్రదమైనటువంటి విశేషాంశంగా తెలియజేయటం జరిగింది. ఇక్కడ ఉదయం లేవగానే తూర్పు వాకిలి తీసి తర్వాత ఉత్తరపు వాకిలి తీయటం లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి చాలా విశిష్టంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు ఉత్తరపు వాకిలి వైపు గనక సింహద్వారం గనక ఉన్నట్లయితే ఉత్తరపు వాకిలి సింహద్వారం బయట భాగాన ఒక చెంబెడు నీళ్లు నిద్ర నుంచి లేవగానే గనక పోసినట్లయితే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ప్రవేశించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. తూర్పులో స్నానపు గది అనేటువంటి ఉండటం మంచిదేనా అని చెప్పేసి కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తూర్పు దిశలో స్నానాల గదులు ఉంచుకోవచ్చు,
తూర్పు ఆగ్నేయంలో స్నానపు గది ఉండటం వల్ల ఎటువంటి అనర్థాలు కూడా ఉండవు. తూర్పు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి తూర్పు వాలు వరండా వలన మంచే జరుగుతుంది, కానీ ఎటువంటి కీడు జరగదు అని గుర్తెరగాలి. తూర్పు పల్లపు అరుగులు ఉన్నప్పుడు మంచి యోగాన్ని సిద్ధింపచేస్తాయి. తూర్పు పళ్ళంతో ఇంటిలోని నీరు తూర్పున పారించడం వల్ల చాలా శుభం కలుగుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. నీరు పోయేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారండి. తూర్పు గోడ కన్నా పడమటి గోడ ఎత్తు ఉండటం వల్ల శుభాలు చేకూరుతాయి అని చెప్పేసి శాస్త్రం. అసలు కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడే ఇటీవల కాలంలో ప్రతి వాళ్ళు కూడాను గోడలన్నీ ఒకే ఎత్తులో కడుతున్నారు కాంపౌండ్ వాల్. అలా కాకుండా 1 ఇంచి కొద్దిగా తగ్గించి, ఎటువైపు తగ్గించాలి? ఉత్తరం తూర్పు ఈ 2 వైపులా తగ్గించి, పడమర దక్షిణం వైపు వీటికన్నా ఎత్తుగా నిర్మాణం కనుక చేసినట్లయితే, అంటే తూర్పు ఉత్తరం కన్నా ఎత్తుగా కొద్దిగా గోడ ఎత్తుగా నిర్మాణం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగింపచేస్తాడు వాస్తు పురుషుడు అని శాస్త్రం. అంటే వాస్తుశాస్త్రరీత్యా ఇది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. తూర్పు ముఖంగా కూర్చొని వ్యవహరించడం వల్ల చాలా చక్కటి అదృష్టాన్ని సాధించుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను మాట్లాడేటప్పుడు కూడాను తూర్పు ముఖంగా కూర్చొని మాట్లాడటం చాలా శుభదాయకంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. తూర్పు నుంచి పడమటి వరుస వాకిళ్ళ నడక ఉండటం వల్ల మంచి జరుగుతుంది అని శాస్త్రం. గడప మహాలక్ష్మి అని చెప్పేసి చెప్పుకున్నాం. గడప లేకుండా వాకిళ్ళు అమర్చడం అంత మంచిది కాదు. లక్ష్మీదేవి గడప దాకా వచ్చి ఇక్కడ గడప లేదు కదా అని చెప్పేసి వెడలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే గడప లక్ష్మి అన్నారు. కాబట్టే గడపకి పసుపు కుంకుమ ప్రతి శుక్రవారం కూడాను మనం చక్కగా అమర్చి నమస్కృతాంజలి ఘటించే విధి విధానం మనకి శాస్త్రాల్లో ఉంది. పండుగలు కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి జరిగేటప్పుడు గడపకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆ గడప పై భాగాన తప్పనిసరిగా చక్కటి మామిడి తోరణాలు కట్టేటువంటి సాంప్రదాయం. అంటే లక్ష్మీప్రదమైనటువంటి విశిష్టతత్వం గడపలకే ఉన్నది. అందుకే గడప మీద కూర్చోరాదు, గడప మీద తుమ్మకూడదు. గడపని దాటేటప్పుడు కూడాను లోపలే భగవంతుని ధ్యానం చేసుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు గడప నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ దైవనామస్మరణతో కనుక బయలుదేరి వెళితే సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చి నవ్వుతూ పంపిస్తే మీకు చాలా శుభం జరుగుతుంది అని చెప్పేసి కూడా మన శాస్త్రాల్లో చెప్పిన రహస్యం వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఇదే. అందుకే తెల్లవారుజాముననే నిద్ర నుంచి లేచి ఇంటి బయట ముగ్గు వేయాలి. ఇంటి యజమాని ముగ్గు వేయకుండా బయటికి వెళ్ళకూడదని శాస్త్రం. అంటే యజమాని బయటికి వెళ్ళే లోపలే ఇంటి ఇల్లాలు ముగ్గు వేసి ఉంచాలి. అక్కడ ఈయన నిద్ర నుంచి లేస్తూ పాల ప్యాకెట్కి కోసం తెల్లవారుజామునే బయలుదేరితే చెప్పలేం. కానీ అలా కాకుండా తెల్లవారుజామునే చక్కగా ముగ్గులు, ఇళ్ళు పరిశుభ్రంగా ఉంచటం, ఇవన్నీ గృహలక్ష్మి రీత్యా ప్రతి గృహిణి కూడా పాటించవలసినటువంటి విధి విధానం. వాస్తుశాస్త్ర రీత్యా కూడాను చాలా శుభదాయకం. ఇంటి నుంచి బయటికి వెళుతున్నటువంటి సింహద్వారం లోపలి వైపే లక్ష్మీదేవి ఫోటో ఉంచాలి, బయట వైపు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్రరీత్యా గ్రహించండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ఒక మాట చెప్పారు. కలియుగంలో సత్యనారాయణ వ్రతము అనబడేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతము బహుగోప్యము, రహస్యము. అది ఇప్పటిదాకా లోకంలో నానుడిలో లేదు. ఆ వ్రతాన్ని ఎవరైనా ఆచరిస్తే వారికి భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. అనుగ్రహము కలిగినటువంటి కారణం చేత దుఃఖమునకు కారణమైనటువంటి ప్రతిబంధ స్వరూపమైనటువంటి పాపము తొలగుతుంది. తొలగి ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళు అనుకున్నటువంటి అవసరాలు ఏ ఉన్నాయో ఆ అవసరాలు సిద్ధిస్తాయి. దాని వలన మనశ్శాంతి పొందుతాడు. తత్రాపి భక్తి పరిపుష్టమై పునఃపునః సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి కారణమై ఆ పొందినటువంటి జ్ఞానము మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షమునకు కూడా కారణమవుతుంది. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఇహము నుండి పరము వరకు కూడా కలియుగంలో ఒక మహాద్భుతమైనటువంటి ఉపకరణము. దీన్ని ఎలా చెయ్యవలసి ఉంటుంది అని అడిగాడు నారద మహర్షి. అడిగితే సాక్షాత్ భగవానుడే దానిని చెయ్యవలసినటువంటి విధి విధానాన్ని చెప్పాడు. పౌర్ణమి తిథి కానీ, ఏకాదశి తిథి కానీ, లేదా రవి సంక్రమణముల యందు కానీ, అంటే సూర్యుడు రాశి మారుతున్నప్పుడు రవి సంక్రమణముల యందు కానీ, విశేషమైనటువంటి దుఃఖము కలిగినప్పుడు కానీ, ఏదైనా వివాదము సంభవించినప్పుడు కానీ, మనసు ఆర్తి పొందినప్పుడు కానీ ఈ వ్రతాన్ని చెయ్యవచ్చు. అంటే యథార్థమునకు దేశము కాలము అని రెండుగా విభాగం చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అంటే ఇలా చెయ్యండి అని చెప్పాలంటే రెండిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ చెయ్యాలన్నది చెప్పాలి, ఎప్పుడు చెయ్యాలన్నది చెప్పాలి, ఎలా చెయ్యాలన్నది ఈ రెండిటిలోకి కలుస్తుంది. అది త్రివేణి సంగమం. ప్రధానమేది అంటే దేశకాలములు. దేశకాలానువృత్తిశ్చనయశ్చ నయ పండిత అంటారు రామాయణంలో. దేశము కాలము చెప్పకపోతే అది పూర్ణత్వాన్ని పొందదు. అందుకే ఆయన కాలము గురించి చెప్పాడు. పౌర్ణమి ప్రసిద్ధి, ఏకాదశి, రవి సంక్రమణములు, వీటి యందు ప్రత్యేకించి వ్రతం చెయ్యవచ్చు. ఏదో వివాదం తటస్థించింది, వివాదమునందు జయము కలగాలని కోరిక కలిగింది, ఈ వ్రతం చెయ్యవచ్చు. మనసు ఆర్తి పొందింది, ఏదో భగవత్ సంబంధమైన ఒక వ్రతం చెయ్యాలన్న కోరిక కలిగింది, ఈ వ్రతాన్ని అనుష్ఠించవచ్చు. సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే దీనికి అధికార భేదాన్ని ఇవ్వలేదు. అన్ని వర్ణముల వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇందుచేత భగవానుడు అంత గొప్ప సౌకర్యాన్ని కల్పించాడంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి నుంచి తప్పుకోవడానికి అందరికీ సమానాధికారాన్ని కట్టబెట్టాడు. ఇది వేదం ఎవరికి విషయంలో ఇచ్చింది అంటే ఒక్క గోపూజ విషయంలో ఇచ్చింది. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ ఎవరైనా చేసి తరించగలిగినటువంటి పూజ గోపూజ. అలాగే ఏ ఇతర రకములైనటువంటి అధికార భేదం లేకుండా అందరూ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వ్రతము సత్యనారాయణ స్వామి వారి వ్రతము. కాబట్టి నిజానికి కేవలము భక్తితో కాలము కలిసి వస్తే, అంటే నాకు ఇప్పుడు ఏమి ఆర్తితో కాదు, పౌర్ణమిని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి, అప్పుడు పౌర్ణమి నాడు చేసుకుంటారు. కాదు ఏకాదశి నాడు నేను ఈ వ్రతం చేసుకొని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తారు. ఆర్తి పొందితే వ్రతం ఎలా అయినా చెయ్యాలని కోరిక పుట్టింది, అప్పుడు వాటి కోసం ఆగక్కర్లేదు, చేసేసుకోవచ్చు. దానికి ఏం కాల నియమం లేదు. అది అమావాస్య, అది ద్వాదశ, అది త్రయోదశ, అప్పుడు ఆ నియమం వర్తించదు. ఇక దేశ సంబంధానికి వచ్చేటప్పటికీ ప్రధానంగా ఒక వ్రతము అనేటప్పటికీ తనంత తానుగా యోగ్యమైన ప్రదేశాల్ని వేదం చెప్పింది. యజ్ఞం చెయ్యడానికి కానీ, వ్రతం చేయడానికి కానీ అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశములుగా, పరమ పవిత్రములైనటువంటి ప్రదేశములుగా చెప్పబడినటువంటివి 3 ఉన్నాయి లోకంలో. అన్నిటికన్నా దేవాలయం కన్నా కూడా పవిత్రమైనటువంటి స్థలం ఏది అంటే గోశాల. గోశాలని మించినటువంటి పవిత్ర స్థలము ఈ భూమి మీద ఇంకొకటి ఉన్నది అని శాస్త్రములు చెప్పలేదు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే గోశాలయే.
అందుకే గోష్ఠం అంటారు. గోష్ఠం అంటే గోవులు తిరిగిన ప్రదేశం. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు హేయములు, అవి దుర్గంధభూయిష్టములు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు పరమ పవిత్రములు. ఎక్కడ గోవు యొక్క మలము మూత్రము పడ్డాయో అక్కడ పెరిగినటువంటి దర్భల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని వేదం చెప్తోంది. గోవు తిరుగాడినటువంటి ప్రదేశము అంటే అంత పరమ పవిత్రం. గోష్ఠం అంటే గోవులు తిరిగిన ప్రదేశం. రెండోది, ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి నోరు. నోటి యందు నివాసం ఉండడం అనేటటువంటి ప్రశ్న రాదు. కాబట్టి యావత్ భూమండలంలో పరమ పవిత్రమైన మొదటి ప్రదేశం ఏది అంటే గోశాల. గోశాల యందు ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యరాదు అన్న పుణ్యకర్మ విభాగం లేదు. ఎంత గొప్ప పుణ్యకర్మకైనా సరే యోగ్యమైన మొదటి ప్రదేశం ఏది అంటే గోశాల. రెండవది ఏది అంటే నదీ తీరం. అందుకే మీరు చూడండి, పురాణాలని కావ్యాలని మీరు పరిశీలనం చేస్తే మహామహారాజ్యములను ఏరినటువంటి వారు, రాజధానులు ఉన్నవారు, పెద్ద పెద్ద హర్మ్యముల యందు నివసించినటువంటి చక్రవర్తులు కూడా యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ చేస్తారు అంటే నదీ తీరంలో చేస్తారు. పరీక్షిత్ యజ్ఞయాగాదులు చేస్తే గంగా తీరంలో చేశాడు. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే సరయూ నదీ తీరంలో చేశాడు. నదీ తీరం అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం. నదీ తీరమునందు వ్రతము చెయ్యవచ్చు. మూడవది తులసి బృందావనం. తులసి చెట్లు బాగా ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడుంటుందో అది అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం. అలాగే సత్యనారాయణ స్వామి పరబ్రహ్మస్వరూపుడు అని నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తున్నాను. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః అని మళ్ళీ చెట్లలో పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడేటటువంటి చెట్టు రావి చెట్టు. అందుకే రావి చెట్టు నీడలో తపస్సు చేస్తూ ఉంటారు. రావి చెట్టు నీడ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం. అందున రావి చెట్టు వేప చెట్టుతో కలిసి ఉందనుకోండి మాను, అది లక్ష్మీనారాయణ స్వరూపం. ఎవరికైనా సంతానం లేని వారికి గర్భదోషం ఉంది అంటే వారిని రావి చెట్టు వేప చెట్టు మొదలు కలిసిపోయిన చోట ప్రదక్షిణం చెయ్యమని చెప్తూ ఉంటారు కూడా. అంత పరమ పవిత్రమైనటువంటి స్థలాలవి. అటువంటి చోట కానీ స్వగృహమునందు కానీ దేవాలయ ప్రాంగణమునందు కానీ ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెయ్యవచ్చు. ఇది ప్రదేశ నిర్ణయం. దేశ నిర్ణయము, కాల నిర్ణయము, తర్వాత అనుష్ఠించవలసినటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానమునందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే నిత్యకర్మని ఈడేర్చాలి. సత్యనారాయణ వ్రతం చెయ్యడానికి మొదటి నియమం ఏది అంటే నిత్యకర్మ పూర్తి చేసిన వాడై ఉండాలి. నిత్యకర్మ అంటే సంధ్యావందనాదులు. యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం చేసి తీరాలి. అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యాలంటే మొట్టమొదట చెప్పబడిన నియమం ఏది అంటే 3 పూట్ల సంధ్యావందనం చేయమని చెప్పారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం కూడా సంధ్యావందనం చెయ్యి. ఉపవాసం చేసి, ఉపవాసము అంటే ఏ పదార్థమును తినకుండా ఉండమని కాదు, శరీరము నిలబడడానికి కావలసినంత మాత్రమే సాత్వికమైన పదార్థాన్ని తీసుకుని సాత్వికమైన పదార్థము చేత పోషింపబడినటువంటి శరీరములో ఉన్నటువంటి మనసు నుండి ప్రచోదనమైనటువంటి పరమ ప్రశాంతమైన ఆలోచనల చేత ఇంద్రియములను మార్చి భగవంతుని యందు రమించేటట్టుగా ఉంచు. అంటే చెవులతో భగవత్ సంకీర్తనం విను, నోటితో భజన చెయ్యి, శరీరంతో ఈశ్వర సేవ చెయ్యి. ఓ దేవాలయానికి వెళ్ళి తుడు, ఓ గోశాలకు వెళ్ళి సేవ చెయ్యి, పగటి పూట ఈ కార్యం అంతా చెయ్యి, ఉపవాసం ఉండు. ఇంటికి ఈశాన్య ప్రదేశంలో గోమయంతో అలుకు. ఎందుచేతంటే ఎంత నేను కట్టుకున్న ఇల్లైనా ఆ ఇంట్లో నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. తిరుగుతున్నప్పుడు అది పదరజస్సు ఆ ప్రదేశమంతా పడి అపరిశుభ్రమవుతుంది. నేలకి పవిత్రత లేకపోతే మంటపం వేసి ఆవాహన చేసినప్పుడు ఆ ప్రదేశంలోకి పరమాత్మ దిగడు, ఆయన ప్రవేశించడు పూజ అందుకోవడానికి. అది ఎలా ఉంటుంది అంటే నేను ఒక ఇనప ఊచ పట్టుకెళ్ళి విద్యుత్ తీగ మీద పెట్టాననుకోండి, అందులోకి ప్రసరిస్తుంది.
ఓ కొయ్య ముక్క పెట్టాననుకోండి, అందులోకి విద్యుత్ రాదు. అలాగే శబ్దశక్తి చేత మంత్రం చెప్పి భగవంతుణ్ణి ఆవాహన చేసిన మీరు మంటపం వేసే దగ్గర ఉన్నటువంటి భూమి శుద్ధి కాకపోతే అక్కడికి ఈశ్వర విభూతి ప్రవేశించదు. భూమిని శుద్ధి చెయ్యడానికి గోమయం వినా అసలు ఏ పదార్థము కూడా లోకంలో చెప్పబడలేదు. శబ్దశక్తి చేత మంత్రం చెప్పి భగవంతుణ్ణి ఆవాహన చేసిన మీరు మంటపం వేసే దగ్గర ఉన్నటువంటి భూమి శుద్ధి కాకపోతే అక్కడికి ఈశ్వర విభూతి ప్రవేశించదు. భూమిని శుద్ధి చెయ్యడానికి గోమయం వినా అసలు ఏ పదార్థము కూడా లోకంలో చెప్పబడలేదు. గోమయం అంటే ఆవు యొక్క పేడ. దాన్ని కొద్దిగా తీసుకొచ్చి ఎక్కడ వ్రతం చేద్దామనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని అలకాలి. అలా అలికితే భూమి శుద్ధి అవుతుంది. భూమి శుద్ధైన తరువాత దాని మీద వస్త్రం వెయ్యాలి, కొత్త వస్త్రం. అది అంచు కలిగినటువంటి వస్త్రం అయి ఉండాలి. అంచు లేని వస్త్రము మంగళప్రదము కాదు. అందుకే ఆయుర్దాయకారకమైనటువంటిది ఏది అంటే అంచు కలిగిన బట్ట. మనకి చూడండి, ఇంట్లో శుభకార్యం అయిందనుకోండి, బట్టలు పెడుతూ ఉంటారు. ఎందుకు బట్టలే పెడుతూ ఉండాలి? బట్టలు పెట్టడం మానేసి ఇంకేమైనా బహుమానాలు ఇవ్వకూడదా? కాదు. వస్త్రాన్ని అంచు కలిగినటువంటి బట్టని ఉత్తరీయం వేసుకుని ఇచ్చినా, ఉత్తరీయం వేసుకుని పుచ్చుకున్నా అది ఇద్దరికీ ఆయుర్దాయకారకం. అందుకే వస్త్రం ఇవ్వడం అనేటటువంటిది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ఉంది. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, బట్టలు పెడతారు. ఏదో పెళ్ళి అవుతోందనుకోండి, బట్టలు పెడతారు. బావమరిది వ్రతం చేసుకుంటున్న బావగారికి బట్టల జత ఇస్తాడు. పీటల మీద ఆశీర్వచనం పొందే ముందు బావమరిది పెట్టినటువంటి అంచు కలిగిన బట్ట కట్టుకుని వచ్చి ఉత్తరీయం రెండు వైపులా కలిపి పట్టుకుని అక్షతలు తీసుకుని ఆశీర్వచనాన్ని పొందుతారు. ఎందుకంటే బావమరిది బ్రతక కోరుతాడు అని శాస్త్రంలో. బావమరిది ఎప్పుడు బావగారు బ్రతికుండాలి, మా చెల్లెలు 10 కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చిన బట్ట లేదా మామగారు ఇచ్చిన బట్ట కట్టుకుని పీటల మీద ఆశీర్వచనం అందుకుంటారు. కాబట్టి ఆ బట్టకి ఒక ప్రాముఖ్యత ఉంది. వేదంలో ఆ వస్త్రములో ఉండేటటువంటి ప్రతి దారపు పోగుని కూడా దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే స్నానం చేసినటువంటి బట్ట కిందకి విడిచిపెట్టేసినప్పుడు దాన్ని కాలుతో తొక్కకూడదు, బండకేసి కొట్టకూడదు. ఆ బట్ట పిడిచి ఆరయ్యాలి. సంప్రదాయ శిష్యులు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే గురువుగారు స్నానానికి వెడుతున్నప్పుడు గురువుగారు స్నానానంతరం కట్టుకోవలసినటువంటి పొడి బట్ట పట్టుకెళ్ళాలి. గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి బట్ట పిడిచి ఆరయ్యాలి. మీరు రామాయణం చదివితే అసలు ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి వెనక శిష్యుడు అనుగమించి నదీ స్నానానికి వెడుతున్న ప్రక్రియని వర్ణిస్తారు. శిష్యుడు అంటే గురువును అలా అనుగమించి వెళ్ళాలి, అది శుశ్రూష. కాబట్టి శిష్యుడు పక్కన ఉంటాడు, ఉండి ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉంటాడు. ఆ స్నానం చేసేటప్పుడు బట్ట కట్టుకుని స్నానం చేయాలి. అన్నిటికన్నా ప్రధాన నియమం ఏమిటో తెలుసా? ఒక వ్రతం చేసేటటువంటి రోజున ఒంటి మీద బట్టలేని స్నానం చేసి రాకూడదు. ఇది భాగవతంలో కాత్యాయని వ్రత సందర్భంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. వ్రతములు చేయుచు నొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగం బంచు చింతించి నిష్టతోన్ అంటారు. వాళ్ళందరూ కూడా పరమనిష్టతో 2 చేతులెత్తి గోవిందుడికి నమస్కారం చేశారు. కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు అని అడిగాడు. మీరు వ్రతం చేద్దామని వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారా? జలములకు అధిదేవత అయినటువంటి వరుణుడి యొక్క ఆగ్రహాన్ని పొంది వచ్చిన తరువాత ఇక వ్రతము సిద్ధించదు. అందుకే వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటంజస్త కరబ్జలై సరసలీలన్ బ్రొక్కిరట్లందరున్. అందుకే ఏదైనా వ్రతాన్ని ప్రారంభం చేసే ముందు ఒక్కసారి గోవిందా గోవిందా అని మొదలుపెట్టాలి. గోవిందేతి సదాస్నానం. దానికి పూర్వాంగంలో ఉన్న దోషములన్నిటినీ కూడా కడుగుతుంది గోవిందనామం. ఒకసారి గోవిందనామం చెప్పి అప్పుడు ప్రారంభం చెయ్యాలి. అక్కడ భూమిని అంతటినీ కూడా గోమయంతో అలుకుతారు వ్రతం చేసే చోట. అలా అలికితే భూమి శుద్ధవుతుంది. అప్పటి వరకు భూమి మీద ఏవైనా క్రిములు కానీ పాకినా
మలమూత్ర విసర్జనం చేసిన, నేనే నా పాదములతో తాడనం చేసిన, భూమికి ఉన్నటువంటి దోషము తొలగి భూమి శుద్ధి అయి ఈశ్వరుడిని మంత్రశక్తి చేత పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆ మంటపంలో ప్రవేశించడానికి యోగ్యతాసిద్ధి కలుగుతుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడ వ్రతకల్పం చెప్పనివ్వండి, గోమయంతో అలకండి అని చెప్తారు. నేను ఒకానొకప్పుడు ఆ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాను దర్శనానికి. కొన్ని వందల మందిని కలిసి వెళ్ళాము. ఆ గోకర్ణ క్షేత్రంలో మాకు ఒక బ్రాహ్మణ గృహంలో భోజనాలు పెట్టారు. ఒక 50 మందికి భోజనాలు పెట్టిన తరువాత ఆ పంక్తిలో ఉన్న వాళ్ళందరూ లేచిపోయిన తరువాత విస్తళ్ళు తీసి గోమయం కలిపినటువంటి నీళ్లు తీసుకొచ్చి చిలకరించి తుడిచి మళ్ళీ తరువాతి వాళ్ళకి అన్నం పెట్టేవారు. నేను చాలా ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగా, పంక్తి పంక్తికి ఎందుకమ్మా అలా అంత కష్టపడుతున్నారన్నాను. ఆవిడంది, ఏమండి బ్రాహ్మణులు కూర్చున్నప్పుడు పరిశేచనం చేస్తారు కదా, పరిశేచనం చేసి మొదలు పెడితే యజ్ఞం కదా, స్వాహాకారంతో పుచ్చుకుంటారే, భూమికి శుద్ధి లేని చోట అన్నం ఎలా వడ్డించాం, అందుకని గోమయంతో అలికి విస్తరి వేస్తూ ఉన్నారు. వాళ్ళ సంస్కారానికి నేను 2 చేతులు ఎత్తి నమస్కరించాను. అది మనకి శాస్త్రప్రోక్తం. ఒక వ్రతం చేస్తున్నాము అంటే ఎలా చెయ్యాలి అన్నది కల్పనలో ఉంటుంది. దాన్ని ఏదో యథాతథంగా చదవమని కాదు, ఆచరించడానికి చదవమని శాస్త్రాలు. కాబట్టి ఇంట వ్రతం చేస్తున్నప్పుడు గోమయంతో అలకాలి. ఒక దేవాలయ ప్రాంగణం ఎప్పుడూ పవిత్రమే. దేవాలయ ప్రాంగణానికి ఈ నియమాలన్నీ అన్వయం కావు. నేను చెప్తున్నది ఇంటి దగ్గర వ్రతం చేసినప్పుడు గోమయంతో అలికి దాని మీద వస్త్రం వేసి, వస్త్రం మీద తండుల రాశి పోసి, తండుల రాశి మీద కలశ ఉంచి, ఆ కలశ ఉంచేటప్పుడు శక్తిని తక్కువ చేసుకుని చెయ్యకూడదు. ఎందుకంటే ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ఒక విశేషం ఉంది. అంతా అయిపోయిన తరువాత వ్రత మంటపాన్ని దానం చేసేయాలి బ్రాహ్మణుడికి. నేను ఇంటికొచ్చే వాళ్ళందరూ చూడాలని చెప్పి అష్టలక్ష్మి వెండి చెంబోట అక్కడ పెట్టి మంటపదానం చేసేటప్పుడు చెంబు తీసేసుకున్నాను అనుకోండి, అప్పుడు దోషం అవుతుంది వ్రతం. పెట్టమని ఎవడు చెప్పాడు? దానం చేయకుండా చెంబు తీసేసుకోమని ఎవడు చెప్పాడు? నీకు వెండి చెంబు ఇచ్చేయడం ఇష్టం లేకపోతే, అంత శక్తి నీకు లేకపోతే రాగి చెంబే పెట్టు. రాగి చెంబు పెట్టి రాగి చెంబుతో మంటపాన్ని దానం చేయి. అంతేకాని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు. మనం దేనికి చెయ్యాలి కార్యము అంటే శాస్త్రమునందు గౌరవముతో చెయ్యాలి. అందుకే మొట్టమొదటి మాటగా ఆయన అదే చెప్తాడు, శ్రద్ధయా చేసిన వాడెవడో వాడు పొందుతాడు ఫలితాన్ని. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. శాస్త్రము చెప్పిన మాట, గురువు చెప్పిన మాట సత్యములన్న పూనికతో చేసిన వాడెవడో వాడు పరమ ప్రయోజనాన్ని పొంది తీరుతాడు. కాబట్టి ఒక వస్త్రాన్ని పలిచి తండుల రాసి పోసి అందులో కలశ ఉంచి సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ఉంచాలి. అందరూ బంగారు కలశనే ఉంచక్కర్లేదు, మన శక్తిని బట్టి. ఒకరు బంగారు కలశ ఉంచవచ్చు, ఒకరు వెండి కలశ పెట్టచ్చు, ఒకరు రాగి కలశ పెట్టచ్చు. శాస్త్రం ఎంత కింద వరకు వచ్చేస్తుంది అంటే, ఒకవేళ నీకు అంత లేకపోతే మట్టి కలశ పెట్టు అంటూ. నువ్వు చెయ్యడం ప్రధానం, నీకు నమ్మకం ఉండడం ప్రధానం తప్ప ద్రవ్యం ఇలాగే ఉండాలని ఎవ్వరినీ ఆపదు. అందుకే మన ధర్మానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, సార్వభౌమిక మతము అని ఒక పేరు. చాలామంది సార్వభౌమిక మతము అంటే ఏమనుకుంటారంటే ఇది సార్వభౌమత్వము కలిగినది అనుకుంటారు. అది కాదు దాని అర్థం. సర్వభూమికల యందున్న వారిని ఉద్ధరించున్నది అని దాని అర్థం. ఒకడు మహదైశ్వర్యవంతుడు ఉంటాడు, ఒకడు నిర్ధనుడు ఉంటాడు. కానీ ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి వ్రతం చేయించవచ్చు. వాడు మట్టి పిడత పెట్టి చేశాడు, ఈయన బంగారు పాత్ర పెట్టి చేశాడు. కానీ ఎవరి మనసు నిలబడి చేశాడో వాడిదే ఫలితం. మట్టి పిడత పెట్టాడని ఈశ్వరుడు వైపు చూడకుండా ఉండడు, బంగారు కలశ పెట్టాడని ఆయన పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు. ఎవరు మనసు అక్కడ పెట్టారో వాళ్ళ మీద భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తూ అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేతస్సరసి చ ముమానాథ భవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఒకవేళ ఏమండి మాకు యజ్ఞోపవీతం లేదు, మేము సంధ్యావందనం చేసే అధికారం లేదు, అప్పుడు మేమేం చెయ్యాలి? ఇంటి దగ్గర వ్రతం చేస్తున్నప్పుడు పగల ఉపవాసం ఉండి సాయంకాలం వ్రతం చెయ్యాలంటే, అంటే ఎవరికి ఉపనయనం లేదో, ఎవరు సంధ్యావందనం చేయరో వాళ్ళు దేనికి తక్కువ అని శాస్త్రం చెప్పలేదు.
సంధ్యావందనానికి ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే స్కాంద పురాణంలో సూర్యభగవానుడి యొక్క స్తోత్రం ఉంది. చాలా తేలికగా ఉంటుంది ఆ స్తోత్రం. అందరూ కూడా ఆ స్తోత్రాన్ని చదవాలి. ఎవరికి ఏది విధింపబడిందో అది చేస్తే అందరూ సమానులే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.